ప్రపంచంలో 2 రకాల ప్రజలుంటారు. సంకల్పంతో విషయాలను చేసేవారుంటారు. ఏమీ చేయకుండా ఉండేవారుంటారు. ఇప్పుడు ఏమీ చేయకుండా ఉండేవారు ఏదో మంచి జరగాలనుకుంటారు. కానీ వాళ్ళు ఎక్కువగా ఏమీ చేయరు. ఒకవేళ ఏదైనా జరిగించేలా చేయడానికి. వాళ్ళకి ఎక్కువగా విష్బోన్ ఉంటుంది, బ్యాక్‌బోన్ ఉండదు. తర్వాత వాక్యాన్ని చదివేవారుంటారు. వాళ్ళకి ఏది రైటో తెలుసు. దేవుని సహాయంతో సంకల్పిస్తారు. అంటే దేవుడు లేకుండా మనం ఏమీ చేయలేం. ముందుగా దాన్ని స్థిరపరుద్దాం. అయితే ఇక్కడ ఇంకో విషయాన్ని గుర్తుంచుకోవాలి. దేవుడు మనల్ని ఏం చేయమన్నా దాన్ని చేసే సామర్థ్యాన్ని ఇస్తాడు. ఏదైనా సరే దేవుడు చేయడానికి మిమ్మల్ని నడిపిస్తున్నాడనిపిస్తే దేవుడు అది చేయడానికి సామర్థ్యాన్ని ఇస్తాడు. మనం చేయవలసిందంతా ఆయన మీద ఆనుకుని ఉండడమే. దేవా నువ్వు కావాలి, నువ్వు లేకుండా ఏమీ చేయలేను. ఆయనకు స్తుతులు చెప్పండి, మహిమనివ్వండి. మీరు ఆ శక్తి ప్రవాహం మీ జీవితంలోనికి వచ్చేలా చేయగలుగుతారు. కనుక నేను వైఖరిని గురించి మాట్లాడాలి